హలో, ప్రియా టాకీస్కి మీకు స్వాగతం. అతను అనుకున్నట్టే రాము ఆఫీసులో లేడు. ఆఫీసు కిటికీ నుండి యోగేష్ వెళ్ళిపోవడం గమనించి ఒక 5 నిమిషాలు ఆగి యోగేష్ ఇంటివైపు బయలుదేరాడు. 10 నిమిషాల్లో అతని ఇంటికి చేరుకుని బెల్ కొట్టగానే తులసి తలుపు తీసి అతన్ని చూసి ఉలిక్కిపడి, ఏమిటిలా వచ్చావ్? ఆయన ఎక్కడా? అంది. వాడెక్కడికో పోయాడు అన్నాడు. అయితే నువ్వు కూడా పో అంది. పోతానులే, లోపల నా సెల్ మర్చిపోయా, తెచ్చి ఇస్తే పోతాను అన్నాడు. ఆమె విసురుగా తలుపు మూసి కొద్ది క్షణాల తరువాత మళ్లీ తలుపు తెరిచి సెల్ అతని చేతిలో పెట్టింది. అతను థాంక్స్ అని వెళ్ళిపోతూ ఆగి, రేపు సరిత బర్త్డే. ఒక శారీ కొని సర్ప్రైజ్ చేద్దామనుకుంటున్నా. నాకు సెలెక్షన్ రాదు. కొద్దిగా హెల్ప్ చేయొచ్చుగా ప్లీజ్ అన్నాడు. ఆమె ఆలోచనల్లో పడింది. ప్లీజ్, నీ ఇబ్బంది నాకు అర్థమయింది. బయటే కదా, పైగా పగలు. అందరూ ఉంటారు. నీకేం ప్రాబ్లం రాదు. ప్లీజ్ అన్నాడు కాస్త దీనంగా. కన్విన్స్ అవ్వడానికి కారణం వెతుక్కుంటున్న తులసి వెంటనే కన్విన్స్ అయ్యి, సరే వస్తా అని అతనితో బయల్దేరింది. తులసిని తీసుకుని ఉదయం రహస్యంగా పార్క్ చేసిన బైక్ దగ్గరికి చేరుకున్నాడు రాము. అతను బైక్ స్టార్ట్ చేయగానే కాస్త మొహమాటంగానే అతని వెనుక కూర్చుంది తులసి. బైక్ స్పీడ్ అందుకోగానే పడిపోకుండా ఉండడానికి అతని నడుము పట్టుకుంది. చిన్నగా నవ్వుకున్నాడు రాము. కొంతసేపటికి ఒక పెద్ద బట్టల దుకాణానికి చేరుకున్నారు. 5 ఫ్లోర్లున్న పెద్ద షాపది. గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి. తులసి అటువైపు వెళ్లబోతుంటే, ఊహూ, శారీస్ కాదు, ఏదైనా మోడర్న్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేద్దాం అన్నాడు రాము. అర్థం కానట్టు చూసింది తులసి. శారీ రొటీనే కదా, సర్ ప్రైజింగ్గా ఉండాలంటే డ్రెస్సే బెస్ట్ అన్నాడు. సరే అని తులసి ముందుకు కదిలింది. ఇద్దరూ కలిసి 3వ ఫ్లోర్కు వెళ్లారు. అక్కడ రకరకాల డ్రెస్సులు కనువిందు చేస్తున్నాయి. వాటిని చూస్తూ వెళ్తుంటే ముదురు గులాబీ రంగులో ఉన్న ఒక ఫ్రాక్ ఆమెను ఆకర్షించింది. అదెలా ఉందో చూడు అంది. అతను దాన్ని చూసి, ఇలా చెప్పడం కష్టం, ఒకసారి వేసుకుని చూపిస్తే డిసైడ్ అవ్వచ్చు అన్నాడు రాము. అమ్మో, అలాంటి డ్రెస్సులు నా వల్ల కాదు అని తులసి ముందుకు వెళ్లబోతుంటే, తులసి ప్లీజ్, ఒక్కసారి జస్ట్ జడ్జిమెంట్ కోసం అన్నాడు. ఆమె ఆలోచిస్తుంటే, ప్లీజ్ అన్నాడు ఆమె చేతిని తాకనట్టు తాకుతూ. వద్దు రాము, అందరిలో నాకు సిగ్గు అంది ఆమె. సరే, ఒక పని చేద్దాం. దీనిని ప్యాక్ చేయిద్దాం. ఇంటి దగ్గర ఒకసారి ట్రయల్ వేసుకో. తేడా ఉంటే ఎలాగూ ఎక్స్చేంజ్ చేస్తాడుగా అన్నాడు. అమ్మో, ఇంటి దగ్గరైతే అస్సలు వద్దు అంది ఆమె. ప్లీజ్ తులసి, ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. ఇక ఎప్పుడూ నీ జోలికి రాను అన్నాడతను. ఆలోచిస్తున్నట్టుగా అతని వైపు చూసి, ఇక ఎప్పుడూ నా జోలికి రావు కదా అని అడిగింది. ప్రామిస్ అన్నాడు ఆమె చేతిలో చేయివేసి. సరే, ప్యాక్ చేయించు అంది. ప్రతి స్త్రీకి ఒక ద్రవీభవన స్థానం ఉంటుంది. తను ఆ ద్రవీభవన స్థానానికి చేరువవుతుందని తులసికి తెలియడం లేదు. అతను ఉత్సాహంగా డ్రెస్ ప్యాక్ చేయించాడు. ఇద్దరూ కలిసి తులసి ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి లోపలికి వెళ్ళాక ఆమె మెయిన్ డోర్ లాక్ చేసి అతన్ని హాల్లో కూర్చోమని చెప్పి తను డ్రెస్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్ళింది. రాము టెన్షన్గా వెయిట్ చేస్తున్నాడు. అరగంట తర్వాత నెమ్మదిగా బెడ్రూం తలుపు తీసుకుని వచ్చింది ఆమె. చూడగానే నరాలన్నీ మెలితిరిగినట్టు అయ్యింది రాముకి. కంటికి రెప్పలే లేనట్టు అలా చూస్తూ ఉండిపోయాడతను. ఆమె అతను ఏమంటాడా అని ఎదురుచూస్తోంది. అతను నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె ఏదో అనబోయేలోగానే, ఓకే తులసి, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు. ఆమె ఒక్కసారి షాకయ్యింది. అదేంటి, బావుందో లేదో చెప్పకుండా అంది నిరాశగా. ఏం చెప్పను, నీకు చాలా బావుంది. అసలు ఇంకా వేరేలా చెబితే, వద్దులే, వెళ్ళి చేంజ్ చేసేయ్ అన్నాడు ఆమె వైపు ఒక ప్రత్యేకమైన దృష్టితో చూస్తూ. అబ్బా, ఇంతకీ బావుందా లేదా అంది విసుగ్గా. మోకాళ్ళకి కాస్త పైకి ఉంది ఆ ఫ్రాక్. చాలా బాగుంది, చెప్పాలంటే అసలు చాలా భిన్నంగా కనిపిస్తున్నావు అన్నాడు ఆమెను గమనిస్తూ. ఆమె తన డ్రెస్ వైపు ఒకసారి చూసుకొని, సరే అయితే తీసేస్తాలే అంది. ఆమెకు బాగా దగ్గరగా వచ్చేశాడు అతను. ఆమె ఒక్కడుగు వెనక్కివేసి, అదిగో నా జోలికి రానన్నావు కదా అంది. నేను రాకూడదనే అనుకున్నాను. కాని రాకపోతే నీ అందానికి అవమానం. దాన్ని అభినందించడం నాకు ఇష్టం అంటూ ఆమె వైపు అడుగులు వేశాడు. అదిగో అదే వద్దంది అని ఆమె అంటుంటే ఆమెను సున్నితంగా పక్కకు జరిపి, సరే
వెళ్ళి డ్రెస్ మార్చుకో, లేకపోతే నాలో తెలియని ఆతృత పెరుగుతోంది అన్నాడు. ఆమె అయోమయంగా అతనిని చూస్తోంది. ప్లీజ్ అలా చూడకు అన్నాడు. ఏం? అంది ఆమె. ఈసారి గబుక్కున ఆమెకు మరింత దగ్గరై, చూశావా, అలా చూస్తుంటే పరిస్థితులు మారిపోతున్నాయి అంటూ ఆమెను నిశ్శబ్దంగా గమనించాడు. అతనివైపు కాస్త గంభీరంగా చూసి తన గదిలోకి వెళ్లడానికి వెనక్కి తిరిగింది. ఒక్క నిమిషం అని ఆమె భుజంపై చేయి వేసి, ఛీ, ఎంత కంట్రోల్ చేసుకున్నా ఉండలేకపోతున్నాను. నువ్వు వెళ్ళు అనగానే ఆమె చిరునవ్వు నవ్వింది. వెంటనే ఆమెను వెనకనుండి సున్నితంగా కౌగిలించుకుని మళ్లీ వదిలేసి సారీ అన్నాడు. ఆమె గబగబా తన రూంలోకి వెళ్ళిపోయింది. తలుపు వేయబోతుంటే అడ్డుగా నిలబడి చిన్న రిక్వెస్ట్ అన్నాడు. ఏమైందన్నట్టు అతన్ని చూసింది. అతను దగ్గరికి వెళ్ళి, నిన్ను ఇంకెప్పుడూ అడగను, మనస్ఫూర్తిగా ఒకసారి నవ్వుతావా అన్నాడు కాస్త దీనంగా. ఆమెకు ఏమనాలో అర్థంకాక అలాగే నిలబడిపోయింది. అంతలోనే అతను, నా తప్పేం లేదు, కావాలంటే ఒకసారి అద్దంలో నీ ముఖాన్ని చూసుకో, నేను చెప్పేది నీకే అర్థమవుతుంది అన్నాడు. ఆమె ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుంది. అతను ఆమె పెదవుల దగ్గర చూపుడు వేలితో సున్నితంగా రాస్తూ, ఈ చిరునవ్వు చూశావా, దీన్ని చూసే నా ధ్యాసంతా పోతోంది. మరీ ఇంత అందంగా ఉంటే ఎవరికైనా కష్టమే కదా అన్నాడు. ఆ తరువాత తన వేలితో ఆమె ముఖాన్ని గమనిస్తూ, నీ మాటల్లో, నీ చూపుల్లో ఏదో తెలియని మాధుర్యం ఉంది, అది నన్ను మైమరపిస్తోంది అన్నాడు. అతని మాటలకు ఆమె మంత్రముగ్ధురాలైపోయింది. అతను తన చూపుడు వేలిని ఆమె చిరునవ్వుకు అడ్డంగా ఉంచి ఆ సన్నివేశాన్ని మరింత ఉద్వేగభరితంగా మార్చాడు. అతను ఆమెను ఉద్దేశించి, నాకో చిన్న సందేహం, ఇవి పెదవులా లేక మృదువైన గులాబీ రేకులా అని అంటుంటే ఆమె పెదవులు సన్నగా వనకడం ప్రారంభించాయి. ఓ, నా స్పర్శకే ఇంతలా స్పందిస్తున్నాయంటే ఇవి ఖచ్చితంగా సున్నితమైన గులాబీ రేకులే అని అంటూ ఆమెను సున్నితంగా పలకరించాడు. ఆమె మౌనంగానే కళ్ళు మూసుకుంది. అతను మరింత దగ్గరగా వెళ్లి ఆమె పెదవుల మధ్య ఉన్న చిన్నపాటి ఖాళీని గమనిస్తూ చాలా సున్నితంగా ఆమెను సమీపించాడు. ఆమె అప్రయత్నంగా శ్వాసను బిగబట్టి తనను తాను మర్చిపోయి అలాగే ఉండిపోయింది. ఆ క్షణంలో వారిద్దరి మధ్య వాతావరణం మరింత ఉద్వేగభరితంగా మారింది. అతను ఆమె నడుముపై చేయివేసి సున్నితంగా తాకాడు. ఆమె అతని సామీప్యానికి మంత్రముగ్ధురాలైపోయింది. అతను ఆమె నడుముపై ఉన్న చేతిని తీసి ఆమెకు మరింత దగ్గరగా జరిగాడు. ఆమె కళ్లలో ఏదో తెలియని మైకం కనిపిస్తోంది. ఆమె తనను తాను మర్చిపోయి ఆ క్షణంలో లీనమైపోయింది. అతను మెల్లగా తన చేతిని ఆమె వీపుపై ఉంచి ఆమెను తన వైపుకు దగ్గరగా లాక్కున్నాడు. నిజంగా, నీ అందం మరియు ఈ సామీప్యం నన్ను మంత్రముగ్ధుడిని చేస్తున్నాయి అన్నాడు గొంతు తగ్గించి. అతని మాటలకు, ఆ స్పర్శకు ఆమె ఒళ్లంతా వేడెక్కిపోయింది. అంటూ తన అసమ్మతిని కూడా ఆనందంగా మారుస్తూ మౌనంగానే తన ఉద్వేగాన్ని తెలియచేసింది. వారిద్దరి మధ్య వాతావరణం మరింత గాఢంగా మారింది. ఆమెను మరింత దగ్గరగా లాక్కుని ఆమె పెదవులపై తన ప్రేమను కురిపించాడు. ఆ స్పర్శకు ఆమె తన్మయత్వంతో అతన్ని అల్లుకుపోయింది. అతను చాలా మెల్లగా, సున్నితంగా ఆమెను సమీపిస్తూ ఆమెలోని ఉద్వేగాలను పలకరించాడు. ఆమె వేగంగా శ్వాస తీసుకుంటోంది. అతని సామీప్యానికి, ఆ స్పర్శకు ఆమె హృదయ స్పందనలు వేగవంతమయ్యాయి. ఒక చిన్న క్షణం అతను విరామం తీసుకున్నప్పుడు ఆ విరహాన్ని తట్టుకోలేక ఆమె అతన్ని మరింత గాఢంగా హత్తుకుంది. వారిద్దరి మధ్య ఉన్న ఆ ఆకర్షణ, ఆ ఉద్వేగం ఆ గదిని నిశ్శబ్దంతో పాటు భావోద్వేగంతో నింపేశాయి. అతను ఆమె పక్కనే చేరి తన సామీప్యంతో ఆ వాతావరణాన్ని మరింత గాఢం చేశాడు. ఆమె ప్రతి కదలికను, ఆమెలోని ఆ ఆతృతను గమనిస్తూ తులసి అని మెల్లగా ఆమెను పిలిచాడు. తన పేరును అతను పిలుస్తున్న విధానానికి ఆమె ఒళ్ళు పులకించింది. వారిద్దరి మధ్య ఆ క్షణం ఎంతో ఉద్వేగభరితంగా సాగుతోంది. ఆ క్షణంలో వారిద్దరూ ఒకరికొకరు తోడయ్యారు. ఒకరి స్పర్శను మరొకరు అర్థం చేసుకుంటూ ఆ మధురమైన భావోద్వేగంలో పూర్తిగా లీనమైపోయారు. వారిద్దరి మధ్య ఆ ఉద్వేగం కట్టలు తెంచుకుంది. అతను ఆమెను గాఢంగా హత్తుకుని ఆ క్షణంలోనే తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తులసి కూడా తనలోని ఉద్వేగంతో అతన్ని మరింత దగ్గరకు తీసుకుంది. ఆ కలయికలో ఒకరికొకరు ఎంతో తృప్తిని, అనుభూతిని పంచుకున్నారు. అతను అలసటగా ఆమె పక్కన వాలి ఆమె బుగ్గపై సున్నితంగా ముద్దు పెడుతూ, తులసి, ఈ క్షణం చాలా ప్రత్యేకం అన్నాడు. ఆమె తన చిరునవ్వుతో ఆ ఆనందాన్ని మౌనంగానే అంగీకరించింది. మళ్ళీ ఎప్పుడు? అన్నాడు రాము ఆమె బుగ్గపై ముద్దు పెడుతూ. ఎప్పుడైనా నేను రెడీ
అని నవ్వుతూ సమాధానమిచ్చింది తులసి. వారిద్దరి మధ్య ఉన్న ఆ ఆకర్షణ మళ్లీ పెరిగింది. ఆ తర్వాత ఇద్దరూ సమయం తెలియకుండా ఆ క్షణాలను ఆస్వాదించారు. కాని యోగేష్ తిరిగి వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో వారిద్దరూ అప్రమత్తమయ్యారు. హడావుడిగా రాము తన దుస్తులు ధరించుకుని ఆఫీస్కు బయలుదేరాడు. సరిగ్గా అదే సమయానికి యోగేష్ తన ఆఫీసుకి చేరుకున్నాడు. తమ భాగస్వాములకు ద్రోహం చేశామన్న గిల్టీతో మొగుళ్ళు తమ పెళ్లాలకు, పెళ్లాలు తమ మొగుళ్లకు ఆ రాత్రి ఎంతో ప్రేమను పంచారు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే మీ మనసులోని ఆ ఫీలింగ్ని ఒక లైక్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ మరియు రియలిస్టిక్ కథల కోసం ఇప్పుడే మన ప్రియా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.